నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రత్యేక వ్యూహాలతో మాదక ద్రవ్యాల కట్టడికి సర్కారు చర్యలు. ఇవాళ ఉన్నత స్థాయి సమీక్ష జరపనున్న ముఖ్యమంత్రి. కొత్త మార్కెట్ విలువలను ఖరారు చేసిన రిజిస్ట్రేషన్ల శాఖ. 25 నుంచి 50% వరకు పెంపు ఆమోదించనున్న కమిటీలు. కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో గుండె చికిత్సలు. ఖమ్మంలో ఇవాళ క్యాత్ ల్యాబ్ ప్రారంభించనున్న మంత్రి హరీష్. కాసేపట్లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహ కమిటీ భేటీ. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించే వ్యూహాలపై చర్చ. ఇరవై 28 రోజుల ప్రీపెయిడ్ రీఛార్జ్ గడువు 30 రోజులకు పెంపు. 2 నెలల్లోగా అమలు చేయాలని ట్రాయ్ ఆదేశాలు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సమూల నిర్మూలనకు కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినిపించకూడదని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. ఇవాళ అధికారులతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి మత్తు పదార్థాలు, వ్యవస్థీకృత నేరాల నియంత్రణపై దిశానిర్దేశం చేయనున్నారు. డ్రగ్స్ కట్టడికి 1000 మందితో ఏర్పాటు కానున్న ప్రత్యేక విభాగంపై సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణే లక్ష్యంగా ఇవాళ కీలక సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ ప్రగతి భవన్లో రాష్ట్ర స్థాయి పోలీసు, ఆబ్కారీ సదస్సు జరగనుంది. హోం, ఆబ్కారీ శాఖల మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వాడకాన్ని నియంత్రించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశంలో చర్చించి విధి విధానాలు ఖరారు చేయనున్నారు. పోలీసు, ఎక్సైజ్ శాఖల అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. మాదక ద్రవ్యాలు వినియోగించినట్లు తేలితే ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర వ్యాప్తంగా 1000 మందితో కూడిన ప్రత్యేక నార్కోటిక్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్ ను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ విభాగం డీజీపీ ఆధ్వర్యంలో పనిచేయనుంది. ప్రత్యేక విభాగం ఏర్పాటు, విధి విధానాలు, పనితీరు సహా ఇతర అంశాలపై ఇవాల్టి సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో నిఘా పెంచిన పోలీసులు రోజు క్వింటాళ్ల కొద్దీ గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు. అక్రమ రవాణా చేసే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 246 కేసులు నమోదు చేసి 2000 కిలోల గంజాయి, 34 గ్రాముల కొకైన్, 41 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. 602 మందిని అరెస్ట్ చేయగా వీళ్లలో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న 2 నైజీరియన్లతో పాటు తరచూ గంజాయి విక్రయిస్తున్న 62 మందిపై కేసు నమోదు చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోనూ 93 కేసులు నమోదు చేసి 175 మందిని అరెస్ట్ చేశారు. 5700 కిలోల గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ గంజాయి, మాదక ద్రవ్యాలు విక్రయించే వాళ్లపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ పంజాగుట్ట డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడైన నైజీరియన్ టోనీని పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. టోనీని 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. దీంతో చెంచల్గూడ జైలులో నిందితుడిని పంజాగుట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. మాదక ద్రవ్యాల సరఫరాపై టోనీని పోలీసులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు టోనీతో పాటు మరో 7గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న మరో 4 వ్యాపారవేత్తల కోసం గాలిస్తున్నారు. వీళ్లే కాకుండా మరికొందరికి టోనీ మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ప్రధాన నిందితుడు టోనీని కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు పూర్తి వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల కొత్త మార్కెట్ విలువల పెంపు ఖరారైంది. వ్యవసాయ భూముల మార్కెట్ విలువ 50%, ఖాళీ స్థలాలకు 35%, అపార్ట్మెంట్ల విలువను 25 నుంచి 30% పెంచుతూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. విలువల పెంపు ప్రక్రియను 2 రోజుల్లో పూర్తి చేయాలని కమిటీలను ప్రభుత్వం ఆదేశించింది.
రాష్ట్రంలో వచ్చే నెల 1వ తేదీ నుంచి పెరగనున్న వ్యవసాయేతర ఆస్తుల విలువలను జిల్లా ఆర్డీఓ స్థాయి కమిటీల ఆమోదానికి స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ పంపించింది. గురువారం జిల్లా రిజిస్ట్రార్లతో సమావేశమైన స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ శేషాద్రి విలువల పెంపు అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు మినహా అన్ని జిల్లాలకు చెందిన వివరాలను స్వయంగా ఆయా జిల్లాల రిజిస్ట్రార్లు తీసుకెళ్లారు. బహిరంగ మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ విలువలను ఆధారం చేసుకుని సగటున అపార్ట్మెంట్లకు 25%, ఖాళీ స్థలాలకు 35%, వ్యవసాయ భూములకు 50% పెంచుతున్నట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ స్పష్టం చేసింది. ఆయా ప్రాంతాల ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకుని కూడా విలువల నిర్ధారణ ఉంటుందని వెల్లడించింది. రాష్ట్రం మొత్తం మీద 500 నుంచి 600 గ్రామాలు పొటెన్షియాలిటీ కలిగినవిగా అధికారులు గుర్తించారు. 100 వరకు పట్టణాలు, 10కి పైగా నగరాలు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ భూముల విలువల పెంపునకు సంబంధించి 50% అని చెబుతున్న బహిరంగ మార్కెట్ విలువలను బట్టి ఆయా ప్రాంతాల్లో మరో 2 స్లాబులు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఖాళీ స్థలాలపై 35% విలువలు పెంచుతున్న ప్రాధాన్యత ప్రాంతాల ఆధారంగా అంతకంటే తక్కువ, ఎక్కువ ఉండొచ్చని చెబుతున్నారు. అపార్ట్మెంట్ల విషయంలో చదరపు అడుగు 4,000కు మించి రిజిస్ట్రేషన్ విలువలు ఉన్నట్లు నిర్దేశించిన 25% స్లాబు కంటే తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇలా ప్రతి విభాగంలో 3 స్లాబులు ఉన్నట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో ఇవాళ ఆ శాఖ కమిషనర్ శేషాద్రి సమావేశం కానున్నారు. ఈ 3 జిల్లాలు రాష్ట్రంలోని అత్యంత ప్రాధాన్యత కలిగినవిగా కావడం, విలువల పెంపు ద్వారా వచ్చే ఆదాయంలో 60%కి పైగా ఇక్కడి నుంచే రానున్నందున ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇవాళ, రేపు విలువల కమిటీలు సమావేశమై స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ప్రతిపాదించిన విలువలను పరిశీలించి ఆమోదం తెలుపనున్నాయి. ఉద్యోగుల విభజన కేటాయింపు ప్రక్రియ 1-2 రోజుల్లో పూర్తి కానుంది. జిల్లా స్థాయి ఉద్యోగులకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే పూర్తయింది. జోనల్, బహుళ జోన్లకు సంబంధించిన ఉద్యోగుల కసరత్తు తుది దశకు చేరుకుంది. భార్యాభర్తలకు సంబంధించిన స్పౌస్ కేసులతో పాటు అప్పీళ్ల పరిష్కార ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలిస్తున్నారు. వాటిని ఏ మేరకు పరిగణలోకి తీసుకువచ్చిన అంశంపై అధికారులు దృష్టి సారించారు. స్పౌస్ కేసులతో పాటు అప్పీళ్ల పరిష్కారంపై ఉన్నతాధికారులతో సమీక్షించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నిబంధనలకు లోబడి వాటన్నింటినీ పరిష్కరించాలని స్పష్టం చేశారు. అన్ని దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. 1-2 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కావచ్చని భావిస్తున్నారు. అటు పరస్పర బదిలీలపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అక్రమాలు, దందాలకు ఆస్కారం ఇవ్వకుండా పరస్పర బదిలీలకు అనుమతి ఇచ్చేలా విధి విధానాలు ఖరారు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తర్వాత ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. పేదోడి వైద్యానికి భరోసాగా నిలుస్తున్న ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి మరో అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు సన్నద్దమైంది. కార్పొరేట్ ఆసుపత్రులకే పరిమితమైన గుండె సంబంధిత చికిత్సలను ఆధునిక సౌకర్యాలతో అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖరీదైన గుండె వైద్యాన్ని నయా పైసా ఖర్చు లేకుండా పూర్తిగా ఉచితంగా అందించేలా ప్రభుత్వ ఆసుపత్రిలో 20 కోట్లతో క్యాథ్లాబ్ విభాగం కొలువు తీరింది. ఇవాళ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఖమ్మం ఆసుపత్రిలో క్యాథ్లాబ్ విభాగం విశేషాలు, అందించనున్న వైద్య సేవలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి లింగయ్య అందిస్తారు. గుండె సంబంధిత వ్యాధులు ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా, పేద ధనిక వర్గాలు అన్న తారతమ్యం లేకుండా ఒక్కసారిగా వచ్చి పడుతున్న గుండె జబ్బులతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో గుండె సంబంధిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు కానీ, అదేవిధంగా వ్యాధికి సంబంధించిన చికిత్స కానీ అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులను, కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయించిన పరిస్థితి. తాజాగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. క్యాథ్లాబ్ పరీక్ష కేంద్రాన్ని ఖమ్మం గవర్నమెంట్ ఆసుపత్రిలో మరికొన్ని రోజుల్లో కార్యరూపం దాల్చనుంది. మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. మొత్తం 20 కోట్ల నిధులతో చేపట్టిన ఈ క్యాథ్లాబ్ సెంటర్, అదేవిధంగా ఐసీయూ విభాగం ఇప్పుడు పేద మధ్యతరగతి వర్గాలకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవలను అందించేందుకు అందుబాటులోకి రానుంది. మనం చూడవచ్చు, అత్యాధునిక పరికరాలు, అదేవిధంగా ఆధునిక హంగులతో మొత్తం కార్పొరేట్ ఆసుపత్రుల్ని తలదన్నేలా ఇక్కడ క్యాథ్లాబ్ మిషన్ ఏర్పాటు చేశారు. ఐసీయూ విభాగాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం మనతో ఆర్ఎంఓ గారు ఉన్నారు. దీని విశిష్టతలు ఏంటి అన్న అంశాలపై ఆయన అడిగి తెలుసుకుందాం. ఆర్ఎంఓ గారు,
గతంలో ప్రైవేట్ ఆసుపత్రులకు, కార్పొరేట్ ఆసుపత్రులకే పరిమితమైన ఈ తరహా అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చేయబోతున్నారు కదా, దీని విశిష్టతలు ఏంటి? తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా మెరుగుపడినవి. దానిలో భాగంగానే జిల్లా ఆసుపత్రి అయినటువంటి ఖమ్మంని దీనికి క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ క్యాత్ ల్యాబ్ అనేది మనకు దాదాపు 20 కోట్ల బడ్జెట్తోని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఓన్లీ క్యాత్ ల్యాబ్కి 10 కోట్ల దాకా ఖర్చు పెట్టడం జరిగింది. ఇది అత్యాధునికమైనటువంటి సీమెన్స్ మెషిన్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివలన చాలామంది నిరుపేద ప్రజలకు గుండె నొప్పి వచ్చినటువంటి వ్యాధి నిర్ధారణ చేయడం కోసం, మరి వ్యాధి వచ్చిన అంటే సర్జరీలు కూడా చేయడం కోసం అవసరమైనటువంటి పరికరాలు కూడా ఇక్కడ సమకూర్చడం జరిగింది. ఖమ్మం జిల్లా ఆసుపత్రికి చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి కూడా వేలాది మంది పేషెంట్స్ రెగ్యులర్గా వస్తుంటారు. వారికి ఎటువంటి వైద్య సేవలు ఈ క్యాత్ ల్యాబ్ మిషన్ ఏర్పాటు చేయడం వల్ల, అందుబాటులోకి తీసుకురావడం వల్ల వారికి ఎటువంటి వైద్య సేవలు అందించే అవకాశం ఉంది? ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు, మరి చుట్టుపక్కల ఉంటే నల్గొండ, వరంగల్ జిల్లాలకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గ్రామీణ నిరుపేదలకు చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్న వాళ్ళందరికీ కూడా దీనివల్ల ఏంటంటే 2 కార్డియాలిస్టులు కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఈ కార్డియాలిస్టులు వీళ్ళు ఉండటం వల్ల రెగ్యులర్ ఈక్వలే కాకుండా ఇప్పుడున్నటువంటి ఈ మెషిన్ ద్వారా యాంజియోప్లాస్టీలు కూడా చేయడం జరుగుతుంది. గుండె సంబంధించిన వైద్యులు, అదే కాక రక్తనాళాలకు సంబంధించిన వైద్యం కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. గుండె సంబంధిత వైద్య నిపుణులు డాక్టర్ సీతారాం గారు ఉన్నారు. సీతారాం గారు, అంటే రోజుకు వేలాది మంది ఆసుపత్రికి వస్తున్నప్పటికీ అందులో కొంతమంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు వస్తూనే ఉంటారు. వారందరినీ కూడా గతంలో మీరు పరీక్షలు చేశారు, ప్రైవేట్ ఆసుపత్రులకు వాళ్ళను రెఫర్ చేసిన సందర్భం. కానీ ఇవాళ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ సేవలు అందుబాటులోకి రావడం వల్ల గ్రామీణ మధ్యతరగతి పేదలకు ఎటువంటి వైద్య సేవ అందించే అవకాశం ఉంది? ఈ క్యాత్ ల్యాబ్ రావడం వల్ల ఇంతకుముందు ఉస్మానియా హాస్పిటల్ అండ్ నిమ్స్ హాస్పిటల్లో మాత్రమే గుండెకు సంబంధించిన స్టెంట్స్ కానీ, పేస్ మేకర్లు కానీ, చిన్నపిల్లల్లో హార్ట్ని హోల్ క్లోజ్ చేయడం కానీ, కాళ్ళల్లో బ్రెయిన్లో కిడ్నీకి స్టెంట్స్ వేయడం కానీ ఓన్లీ మనకు హైదరాబాద్లోనే ఉండేది ట్రీట్మెంట్. హార్ట్ అటాక్ అనేది ఇంతకుముందు కంటే ఇప్పుడు బాగా పెరిగింది. ఇంతకుముందు 100కు 1.6% ఉన్న గుండె జబ్బులు ఇప్పుడు 3 నుంచి 5% పెరిగినాయి. ఆల్మోస్ట్ డబుల్ అయిపోయాయి గుండెకు సంబంధించింది. సో ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళే టయానికి చాలామంది ప్రాణం కోల్పోవడం జరుగుతుంది. సో ఇప్పుడు తప్పకుండా మనకు ఇక్కడ ఖమ్మంలో ఉండడం వల్ల మనం పేషెంట్ వచ్చిన పేద ప్రజలకు ఇమీడియట్గా మనం స్టెండ్ చేయడం వల్ల మనకు చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ని మనము లైఫ్ సేవ్ చేసినట్టు ఉంటుంది. అంటే మొత్తం మనం ఎన్ని రకాల వైద్య సేవలు అందించవచ్చు, మొత్తం ఏ ఎక్విప్మెంట్ మనకు అందుబాటులో ఉంది సార్ ఇక్కడ? ఇప్పుడు మనకు ఈ క్యాత్ ల్యాబ్లో మనము మేజర్గా గుండెకి సంబంధించిన హార్ట్ అటాక్ అని అంటాం. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు యాంజియోగ్రామ్ చేయడము, యాంజియోగ్రామ్లో బ్లాక్ ఉన్నప్పుడు స్టెంట్ వేయడము. ఇంకొకటి హార్ట్ బీటింగ్ తక్కువ ఉన్న పేషెంట్స్కి మనము బయట నుంచి పేస్ మేకర్ అనే పరికరము అందజేయడం వల్ల అది హార్ట్ బీటింగ్ మళ్ళీ పికప్ అయిపోయి పేషెంట్ కాపాడవచ్చు. ఇంకొకటి మనము చిన్నపిల్లల్లో హార్ట్లో హోల్ ఉంటుంది, అలాంటి వాటికి కూడా మనం క్లోజ్ చేయవచ్చు మనకున్న పరికరాలతో. వాటికి సంబంధించిన అన్ని రకాల పరికరాలు మనకు ఇప్పుడు అవైలబిలిటీలో వచ్చేసాయి. స్టెంట్ వేయాలంటే 1,50,000 నుంచి 2 లక్షల దాకా ఉంటుంది. పేస్ మేకర్ వేయాలంటే 3 నుంచి 5 లక్షలు ఉంటుంది. అది ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉండడం వల్ల మనము పేద ప్రజలకు ఎటువంటి ఛార్జెస్ వేయకుండా కంప్లీట్గా మనం వాళ్ళకు ప్రొసీజర్ చేయడమే కాదు, దాని తర్వాత మెడికేషన్ కూడా మనకు ఆరోగ్యశ్రీ సప్లైలో వస్తుంది. కాబట్టి మనం నంబర్ ఆఫ్ పేషెంట్స్కి మనము సేవ్ చేసినట్టు ఉంటుంది. సో గుండెకి సంబంధించిన హార్ట్ అటాక్ వచ్చిన గంట సేపట్లోనే పేషెంట్కి మనము చేయగలిగితే అతని వీక్నెస్ కానీ, అతని బీటింగ్ అబ్నార్మాలిటీ ఆపి మనము ప్రాణం కాపాడవచ్చు. హైదరాబాద్కి మనం ఇక్కడ నుంచి పేషెంట్ షిఫ్ట్ చేసేటప్పుడు 4 నుంచి 5 గంటలు టైం పడుతుంది. అక్కడ వెయిటింగ్ అదంతా కలిపి కనీసం ఒక 10 అవర్స్ పడుతుంది. సో అంత టైంలో మనము ఆల్మోస్ట్ 50 to 60% ఆఫ్ హార్ట్ ప్రాబ్లం ఉన్న పేషెంట్ని మనం లూజ్ అవ్వడం జరుగుతుంది. సో వాళ్ళందరినీ మనం ఇక్కడ దీంతో సేవ్ చేసే ప్రాబబిలిటీస్ డెఫినెట్గా ఉంటాయి. థ్యాంక్ యూ. మొత్తానికి అత్యంత విలువైన వైద్యం, ఖరీదైన వైద్యం, కార్పొరేట్కే పరిమితమైన వైద్యాన్ని కూడా ఇప్పుడు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి పేదలకు, అదేవిధంగా మధ్యతరగతి వర్గాలకు ఉచితంగా అందించేందుకు సమాయత్తం అవుతుంది. గుండె వ్యాధికి సంబంధించిన అన్ని రకాల వైద్య చికిత్సలు, వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావడం, ఆ తరహాలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి సమాయత్తం అవడం మాత్రం జిల్లా వాసులకు ఒక వరంగా చెప్పవచ్చు. కెమెరాన్ పూర్ణచంద్తో లింగయ్య, ఈటీవీ ఖమ్మం. వాజ్పేయి నుంచి నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు పలు దఫాలుగా చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు విజయవంతమయ్యాయి. ఫలితంగా ఎయిర్ ఇండియా మళ్లీ తన మాతృ సంస్థ అయిన టాటాల గూటికి చేరింది. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రారంభం నుంచి ప్రైవేటీకరణకు దారితీసిన పరిస్థితులపై ప్రత్యేక కథనం.
1932లో టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జేఆర్డీ టాటా ఎయిర్లైన్స్ పేరుతో దేశీయంగా తొలి విమానయాన సంస్థను ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్యానికి ముందే కరాచీ, బొంబాయి మధ్య సేవలు ప్రారంభమయ్యాయి. 1946లో ఎయిర్ ఇండియాగా పేరు మార్చారు. ఐరోపాకు విమానాలను ప్రారంభించడం ద్వారా ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ ను ఆవిష్కరించారు. ఇందులో ప్రభుత్వానికి 49%, టాటాలకు 25% వాటా ఉండేది. 1948లో ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సేవలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నడిచిన తొలి విమానయాన సంస్థగా ఎయిర్ ఇండియా రికార్డులకెక్కింది. 1953లో కేంద్రం ఎయిర్ ఇండియాను జాతీయం చేసింది. ప్రభుత్వ పరమైన తర్వాత కొన్నేళ్ల వరకు ఎయిర్ ఇండియా ఏకఛత్రాధిపత్యమే నడిచింది. దేశంలో సరళీకరణ విధానాల అమలుతో 1994-95 మధ్య ప్రైవేటు విమానయాన సంస్థలు రంగప్రవేశం చేశాయి. తక్కువ ధరకే టికెట్లు ప్రకటించడంతో ఎయిర్ ఇండియాకు నష్టాలు, కష్టాలు మొదలయ్యాయి. అవే ప్రైవేటీకరణకు బీజం వేశాయి. నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాలో వాటాలు విక్రయించేందుకు 2000-2001 మధ్య అప్పటి వాజ్పేయి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. కనీసం 40% వాటాలు విక్రయించాలని నిర్ణయించింది. సింగపూర్ ఎయిర్లైన్స్, టాటా గ్రూప్ సంయుక్తంగా ఎయిర్ ఇండియాలో వాటాలు కొనుగోలుకు ఆసక్తి చూపాయి. అయితే ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణను ట్రేడ్ యూనియన్లు వ్యతిరేకించడంతో సింగపూర్ ఎయిర్లైన్స్ వెనక్కి తగ్గింది. ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగిపోయింది. 2007-8 మధ్య ఇండియన్ ఎయిర్లైన్స్ లో ఎయిర్ ఇండియా విలీనం చేశాక నష్టాలు మరింత పెరిగాయి. 2004-14 మధ్య కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణపై దృష్టి సారించలేదు. 2014లో ప్రధాని మోదీ తొలిసారి అధికారం చేపట్టిన తర్వాత ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు పడ్డాయి. ఎయిర్ ఇండియా మాతృ సంస్థ టాటా అత్యధికంగా 18,000 కోట్ల రూపాయలకు బిడ్డింగ్ దాఖలు చేసి ప్రభుత్వ రంగ విమానయాన సంస్థలో 100% యాజమాన్య హక్కులు దక్కించుకుంది. ప్రపంచ స్థాయి ఎయిర్లైన్స్ గా తీర్చిదిద్దనున్నట్లు తెలిపింది. రైల్వే నియామకాల పరీక్ష విధానంపై అభ్యర్థుల నుంచి ఆందోళనలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్న దృష్ట్యా రైల్వే శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించనున్నట్లు తెలిపింది. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 10 వరకు ఆయా రైల్వే డివిజన్ కేంద్రాల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 వరకు అభ్యంతరాలు స్వీకరించి రైల్వే బోర్డు ఉన్నత స్థాయి కమిటీకి పంపనున్నట్లు ప్రకటించింది. మొబైల్ ప్రీపెయిడ్ చందాదారులకు తప్పనిసరిగా 30 రోజుల కాల వ్యవధి పథకాలను టెలికాం సంస్థలు అందుబాటులోకి తేవాలని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదేశించింది. ఇందువల్ల ఏడాది కాలంలో చేసుకోవాల్సిన రీఛార్జీల సంఖ్య తగ్గుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం 28 రోజుల కాల వ్యవధి పథకాలను అమలు చేస్తున్నందున ఏడాది కాలానికి 13 సార్లు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తోంది. ఇకపై ఏడాదికి 12 రీఛార్జీలు సరిపోతాయి. ప్రతి టెలికాం నెట్వర్క్ సంస్థ కూడా కనీసం ఒక ప్లాన్ వోచర్, ఒక స్పెషల్ టారిఫ్ వోచర్, కాంబో వోచర్లను 30 రోజుల కాల వ్యవధితో అందించాల్సిందేనని ట్రాయ్ స్పష్టం చేసింది. ప్రతి నెల ఒకే తేదీన వీటిని రీఛార్జ్ చేసుకుంటే సరిపోయేలా ఉండాలని ఆదేశించింది. 60 రోజుల్లోపు టెలికాం సంస్థలు ఈ ఆదేశాలను అమలు చేయాలని ట్రాయ్ పేర్కొంది. ఈసారి బడ్జెట్లో ఉద్యోగ కల్పనకే కేంద్రం ప్రధానంగా దృష్టి సారించాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సూచించారు. ఈసారి బడ్జెట్కు థీమ్ ఏదైనా అది ఉద్యోగాలే ఉండాలన్నారు. ఓ జాతీయ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆర్బీఐ మాజీ గవర్నర్ విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై వ్యయాన్ని నిరంతరం పెంచాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ఈ ఏడాది పన్ను వసూలు బడ్జెట్ లక్ష్యం కంటే మెరుగ్గా ఉంటాయని అంచనా వేశారు. బడ్జెట్ లక్ష్యం ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడమే అయినా ఈ విడత ఆర్థిక అసమానతలను తగ్గించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని దువ్వూరి కోరారు. ప్రపంచ అసమానతల అధ్యయన సంస్థ 2022 నివేదికను ఉటంకించిన ఆయన కరోనా పరిస్థితుల కారణంగా అల్పాదాయ వర్గాలు దెబ్బతిన్నాయని, అదే సమయంలో సంపన్నులు భారీగా కూడబెట్టినట్లు గుర్తు చేశారు. ఈ అసమానతలు నైతిక విలువలకు విరుద్ధమని, పైగా దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను కూడా దెబ్బతీస్తాయని దువ్వూరు సుబ్బారావు హెచ్చరించారు. దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. పలు రాష్ట్రాల్లో రోజువారీ కేసులు భారీగా నమోదవగా మరికొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ ఉధృతి తగ్గింది. కేరళలో గురువారం అత్యధికంగా 51,739 కేసులు నమోదు కాగా వైరస్ ధాటికి 68 మంది చనిపోయారు. కర్ణాటకలో 38,083 కేసులు బయటపడగా 49 మంది కరోనాతో మరణించారు. తమిళనాడులో రోజువారీ కేసులు 28,515 నమోదయ్యాయి. వైరస్తో 53 మంది చనిపోయారు.
మహారాష్ట్రలో రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల నమోదైంది. కొత్తగా 25,425 మందికి వైరస్ సోకగా 42 మంది మరణించారు. గుజరాత్లో 12,911 కేసులు వెలుగుచూడగా 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్లో మరో 9,532 మందిలో వైరస్ ఆనవాళ్లు గుర్తించగా 6 చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. అటు దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గాయి. కొత్తగా 4,291 కేసులు వెలుగుచూడగా 34 మంది చనిపోయారు. కేరళలో నమోదవుతున్న కరోనా కొత్త కేసులో 94% ఒమిక్రాన్ బాధితులే ఉంటున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపిన బాధితుల నమూనాల్లో 6% మాత్రమే డెల్టా వేరియంట్ కేసులు బయటపడుతున్నట్లు చెప్పారు. అయితే బాధితుల్లో 4% మందికి ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నట్లు వీణా జార్జ్ అన్నారు. వారిలో 1% కంటే తక్కువ మందికి ఆక్సిజన్ పడకలు అవసరమవుతున్నట్లు వివరించారు. తాజాగా వైరస్ బారిన పడిన వారిలో 3.6% మంది ఆసుపత్రుల చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు. మరోవైపు దేశంలోని అతిపెద్ద కరోనా పీడిత రాష్ట్రంగా మారిన కేరళలో గత 2 రోజుల్లో 1,00,000కు పైగా కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. పంజాబ్ కాంగ్రెస్లో విభేదాలున్నాయన్న వార్తల నేపథ్యంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రాహుల్ గాంధీ పర్యటనలో భాగంగా నిర్వహించిన సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ వేదికపై ఉండగానే పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధును పిలిచి చన్నీ ఆలింగనం చేసుకున్నారు. సిద్ధుకు తనకు ఎలాంటి మనస్పర్ధలు లేవని, పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా ఐక్యంగా నిలబడి పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని నియమించినా కలిసి పనిచేస్తామని చన్నీ, సిద్ధు స్పష్టం చేసినట్లు రాహుల్ గాంధీ తెలిపారు. ఇక ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై పార్టీ కార్యకర్తలను అడిగి నిర్ణయం తీసుకుంటామని రాహుల్ వెల్లడించారు. యాసంగిలో నూనె గింజలతో పాటు కూరగాయల సాగు కొంత పెరిగినట్లు నీటిపారుదల శాఖ ఓ అభిప్రాయానికి వచ్చింది. ఇదే సమయంలో వరి సాగు ఆశించిన మేర తగ్గలేదని భావిస్తోంది. రాష్ట్ర స్థాయి సమగ్ర సాగునీటి ప్రణాళిక నిర్వహణ కమిటీ సమావేశం హైదరాబాద్ జలసౌధలో జరిగింది. నీటిపారుదల శాఖ ఏఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో సీఈలు, ఇంజనీర్లు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పంటల సాగు పరిస్థితులపై చర్చించారు. ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్ వంటి ఉమ్మడి జిల్లాల్లో వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు సాగు పెరిగినట్లు ఇంజనీర్లు తెలిపారు. కొన్ని ప్రాంతాల కూరగాయల సాగు కూడా పెరిగిందన్నారు. వరి సాగు మాత్రం కొన్ని చోట్ల ఎక్కువగానే ఉందని చెప్పారు. ఆయకట్టు ఎక్కువగా ఉన్న నాగార్జున సాగర్, శ్రీరామసాగర్ ప్రాజెక్టుల కింద ఎక్కువగా వరి పంటని సాగు చేసినట్లు ఇంజనీర్లు వివరించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీరు బాగానే ఉందని, పంటలకు నీరిచ్చేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని నీటిపారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జల వివాదాలతో పాటు బోర్డుల పరిధిపై చర్చించేందుకు త్వరలోనే అత్యున్నత మండలి సమావేశం జరిగే అవకాశం కనిపిస్తోంది. అపెక్స్ కౌన్సిల్ ఎజెండా అంశాలు ఇవ్వాలని 2 రాష్ట్రాలను ఇప్పటికే కోరిన కేంద్ర జలశక్తి శాఖ మిగతా సమాచారాన్ని సేకరిస్తోంది. బోర్డుల గెజెట్ నోటిఫికేషన్ అమలుపై ప్రధానంగా దృష్టి సారించింది. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల చైర్మన్లతో గురువారం దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించిన కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్ అమలు పురోగతిపైనే ప్రధానంగా దృష్టి సారించారు. నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రాజెక్టుల కాంపోనెంట్లు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల స్వాధీనం అంశంపై చర్చించారు. ఇప్పటి వరకు జరిగిన కసరత్తుపై ఆరా తీసిన పంకజ్ కుమార్ బోర్డు సమావేశాలతో పాటు ఉపసంఘం భేటీల సారాంశాన్ని అడిగి తెలుసుకున్నారు. 2 రాష్ట్రాల నుంచి అందిన ప్రాజెక్టుల వివరాలు, సమాచారాన్ని తెలుసుకున్నారు. గెజెట్ నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన సమావేశాలు, చర్చల సారాంశంతో పాటు రాష్ట్రాల నుంచి వచ్చిన స్పందనను 2 బోర్డుల చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్ పంకజ్ కుమార్ కు వివరించారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేతృత్వంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్న అత్యున్నత మండలిని త్వరలోనే సమావేశపరచాలని భావిస్తున్నారు. ఆ దిశగానే బోర్డు చైర్మన్లతో సమీక్షించి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఎజెండా కోసం 2 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పంకజ్ కుమార్ నెల రోజుల క్రితం సమీక్ష నిర్వహించారు. అందుకు సంబంధించిన మినిట్స్ ను కూడా కొన్ని రోజుల క్రితం రాష్ట్రాలకు పంపారు. కొత్త రాష్ట్రానికి నీటి కేటాయింపుల కోసం ట్రైబ్యునల్ కు నివేదించాలన్న విజ్ఞప్తి, గోదావరి ప్రాజెక్టుల డీపీఆర్ల ఆమోదం, ప్రాజెక్టుల వద్ద సిఐఎస్ఎఫ్ బలగాల మోహరింపుపై అత్యున్నత మండలి సమావేశంలో చర్చించాలని తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ ప్రతిపాదించినట్లు తెలిపింది. బోర్డులతో 2 రాష్ట్రాలకు ఉన్న ఉమ్మడి అంశాలపై దృష్టి సారించాలని సీఎస్లతో సమావేశం సందర్భంగా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సూచించారు. ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని
శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను ప్రాధాన్యంగా పరిగణించాలని తెలిపారు. నిర్వహణ కోసం బోర్డులకు 2 రాష్ట్రాలు ఇవ్వాల్సిన సీడ్ మనీ విషయంలోనూ సానుకూలంగా స్పందించాలని పంకజ్ కుమార్ చెప్పారు. వీటన్నింటి నేపథ్యంలో 2 రాష్ట్రాల మధ్య వివాదాలతో పాటు నదీ యాజమాన్య బోర్డుల పరిధి నోటిఫికేషన్ అమలుపై అత్యున్నత మండలిని సమావేశపరిచే అవకాశం కనిపిస్తోంది. కృష్ణానది యాజమాన్య బోర్డు ఉపసంఘం జూరాల ప్రాజెక్టు సహా నెట్టెంబడి ఎత్తిపోతలను పరిశీలించింది. బోర్డు సభ్యుడు రవికుమార్ పిళ్ళై, సీఎం ఓఎస్డీ శ్రీధర్ రావు దేశపాండే, కేఆర్ఎంబీఎస్ఏ అశోక్ కుమార్ సహా తెలంగాణ నీటిపారుదల అధికారులు పాల్గొన్నారు. జూరాలలో ఏర్పాటు చేసిన టెలిమెట్రీ స్టేషన్ పనితీరు పరిశీలించారు. నీటి లెక్కలు టెలిమెట్రీ స్టేషన్లో సరిగ్గా నమోదవుతున్నాయా లేదా అడిగి తెలుసుకున్నారు. పూడిక వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతోందా, లీకేజీ సమస్యలు, డ్యాం భద్రత కోసం తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. కాల్వల ద్వారా నీటి వినియోగ వివరాలు సేకరించారు. అనంతరం నెట్టెంపాడు మొదటి లిఫ్ట్ను పరిశీలించారు. లిఫ్ట్ నుంచి ఎలాంటి డిశ్చార్జ్ లేకపోయినా టెలిమెట్రీ యంత్రాలు నమోదవుతోందని బోర్డు సభ్యుల దృష్టికి తీసుకురాగా సరిచేస్తామని చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. ఇవాళ ఆర్డీఎస్, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలను బోర్డు సభ్యులు పరిశీలించనున్నారు. ఆర్డీఎస్, సుంకేసుల, తమ్మిళ్ల ప్రాజెక్టులను పరిశీలించాలన్న రాష్ట్ర సర్కారు వినతితో కేఆర్ఎంబీ ఉపసంఘం ప్రాజెక్టులను తెలుగు రాష్ట్రాల ఇంజనీర్లతో కలిసి పరిశీలించనుంది. రాష్ట్ర బాలికలకు అరుదైన అవకాశం లభించింది. దేశ రాజధాని ఢిల్లీలో రాజ్పథ్ వేదికగా జరిగిన గణతంత్ర వేడుకల్లో నృత్యాన్ని ప్రదర్శించి ఆకట్టుకున్నారు. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు సహా ఎంతో మంది విశిష్ట అతిథులు పాల్గొనే వేడుకల్లో ప్రదర్శన అవకాశం రావడం గొప్పగా భావిస్తారు. అలాంటి అవకాశం రాష్ట్రానికి చెందిన 10 మంది బాలికలకు వచ్చింది. వీరంతా హైదరాబాద్లోని శ్రీరామ నాటక నికేతన్లో మంజుల రామస్వామి శిష్యులు. చదువుకుంటూనే నాట్యరంగంలో శిక్షణ తీసుకుంటున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన శాస్త్రీయ నృత్యకారులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అవకాశం ఇస్తారు. అలా ఈ 10 మంది బాలికలు దాదాపుగా 4,000 మంది కళాకారులతో పోటీపడి వివిధ స్థాయిలో సత్తా చాటి చివరకు రాజ్పథ్లో నృత్య ప్రదర్శన అవకాశం సాధించారు. మేము ఈ వందే భారతం కాంపిటీషన్ 4,000 గ్రూప్స్ నుంచి 400 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. వాళ్ళల్లో నుంచి 20 టీమ్స్ సెలెక్ట్ చేశారు. వాళ్ళల్లో మేము ఉన్నాము. సో ఇది చాలా పెద్ద విషయం మాకు. రిపబ్లిక్ డే పరేడ్లో చేయడం, దానికి మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. మేము ఎప్పుడు కూడా ఇండియా ఎలా రిప్రజెంట్ చేయాలి, ఎలా చూపించాలి ఇండియా మన కల్చర్ని అనే థాట్తోనే ఉండే. ఎప్పుడు కూడా ఈ ఎక్స్పీరియన్స్ మేము మర్చిపోలేము. చాలా